సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 38,31,00,000 రూపాయలతో ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే పద్మావతి. సెప్టెంబర్ నాటికి రెడ్లకుంట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తర్వాత కూచిపూడి నుంచి కాపుగల్లు వరకు R&B డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పద్మావతి. 8 కోట్లు తెచ్చి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో మరి ఒక రోడ్డు, మరి సన్న బియ్యం కూడా మన ప్రియతమ నాయకుడు మీ అందరికి ఇస్తున్నారు, మీరందరూ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తా అనుకున్నారు, రాత్రి హుజూర్నగర్లో ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వారి నియోజకవర్గంలో ఏదో పెద్ద ప్రోగ్రాం ఉన్నది అని ఉత్తమ్ గారిని పిలిస్తే వారు పోవాల్సి వచ్చింది సడన్ గా. కాబట్టి వారి జాగాలో నేను వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ ప్రారంభం చేస్తున్నా. మళ్ళీ పోస్ట్పోన్ అయితే రోడ్లు మనకు జల్దీ అందవనే ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి మొన్న ఇండ్ల విషయం వచ్చింది, నేను అందరినీ లేని వారిని అందరినీ కూడా పేర్లు తీసుకుంటున్నాం. ఎవరు భయపడద్దు, ఇండ్లు పేర్లు వచ్చినాయి రాలేదు అని కాదు, ఇది ఓన్లీ వెరిఫికేషన్. సొంత జాగా ఉందా లేదా ఇది కనుక్కోనికే పేర్లు అందరూ మన ప్రభుత్వ అధికారులు అందరూ తిరుగుతున్నారు. తర్వాత అదంతా ప్రక్రియ పూర్తయినాక మళ్ళీ మనము ఇల్లు ఎవరెవరికి లేదు ఏందని కూర్చొని మనం గ్రామ సభ పెట్టుకొని చేసుకుంటాం.